అర్జునుడు శివభక్తుడు. మహాభారతంలో అర్జునుడు ప్రతిరోజు శివుడిని లింగ రూపంలో పూజించేవాడని, మృత్యుంజయ మంత్రాన్ని జపించేవాడని ప్రతీతి. వనవాస సమయంలో అర్జునుడు దివ్యాస్త్రాల కోసం, ముఖ్యంగా శివుని పాశుపతాస్త్రం కోసం శివుని గురించి తీవ్ర తపస్సు చేశాడు. ఆ తపస్సును మెచ్చిన శివుడు వేటగాడి వేషంలో వచ్చి ఒక అడవి వరాహాన్ని వేటాడే విషయంలో అర్జునుడితో పోరాడారు. అర్జునుడి పరాక్రమాన్ని, భక్తిని మెచ్చిన శివుడు వేటగాడి వేషాన్ని వీడి పార్వతీ సమేతుడై దర్శనమిచ్చి పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించారు. అర్జునుడు నిత్యం శివలింగాన్ని పూజించి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించేవాడు. శివుని పట్ల అచంచల భక్తిని ప్రదర్శించేవాడు. ఈ ఘట్టం అద్వితీయమైన యోధులు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరాన్ని, అహంకారాన్ని వీడి భక్తిలో దైవానుగ్రహాన్ని పొందాలనే సందేశాన్ని ఇస్తుంది. ఓం నమః శివాయ.